అంబేద్కర్ మనకు ఓటు అనే ఆయుధం ఇచ్చాడు. ఆ ఓటు అనే ఆయుధాన్ని మనము సక్రమంగా సరైన రీతిలో ఉపయోగించి ఒక మంచి నాయకుడిని ఎంచుకుంటే ఈరోజు మన బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఇలా ఉండేది కాదు. అసలు ఓటు ఎందుకోసం ఇచ్చాడు? 500 రూపాయలు అమ్ముకోమని ఇచ్చాడా, లేకుంటే మద్యం బాటిల్కి ఇచ్చాడా? ఈరోజు పశువులు అమ్ముతున్నారు సొంత మార్కెట్లో. కోడి వాల్యూ కూడా 5,000 రూపాయలు ఉంది. అంటే కోడిలో జాతులు ఉన్నాయి, ఆ జాతులో కోడి 5,000. కేవలం ఇక్కడ ఓటర్ వాల్యూ 500 రూపాయలు. ఈ రోజు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, ప్రతి ఒక్కరు మా పని వదిలిపెట్టి వచ్చారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ కూలి ఉంది, 500 ఉంది, 1000 రూపాయలు ఉంది. ఈ రోజు ఎందుకు వదులుకున్నాం? ఈ రోజు మా నాన్న యొక్క బర్త్డే అని చెప్పి వదిలిపెట్టి ఇక్కడ వచ్చాం, అవునా కాదా? అలాంటప్పుడు ఆ ఒక్కరోజు కూడా మనం ఈరోజు నేను పని వెళ్ళడం లేదు, నా ఓటును నేను సరైన నాయకుడిని ఎంచుకుంటాను, ఆ నాయకుడిని గెలిచిన తర్వాత నేను నా యొక్క హక్కుల కోసం పోరాటం అడగాల్సిన ఆవశ్యకత ఈరోజు మన అందరికీ ఎంతైనా ఉంది. అసలు